నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. అటు ఢిల్లీలో విద్యార్థుల పేరిట జరుగుతున్నటువంటి బొద్దింకల ఉద్యమము, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ రాజకీయ నిరసనలతోటి ఢిల్లీ రణరంగంగా మారుతోంది. ఢిల్లీలో నెలకొన్నటువంటి పరిణామాలపైన చాలామంది చాలా వీడియోలు చేస్తూ ఉన్నారు. నేను కూడా చాలా వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే నేను ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఎమోషన్స్ జోలికి వెళ్ళదలుచుకోలేదు. అండ్ విదేశీ శక్తుల హస్తం 100% ఈ బొద్దింకల ఉద్యమం వెనకాల ఉంది. దానికి సంబంధించిన ఆధారాలు అనేకం ఉన్నాయి. కానీ నేను దాని గురించి మాట్లాడడం కంటే కూడా ఇప్పుడు ఈ బొద్దింకల పేరిట జరుగుతున్నటువంటి ఉద్యమము అండ్ కాంగ్రెస్ పార్టీ లేదా మిగతా ఎకోసిస్టమ్ నుంచి వస్తున్నటువంటి నిరసనల నేపథ్యంలో సామాన్య ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అండ్ అంతేకాదు ఈరోజు నిజమైన విద్యార్థుల్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ పర్టికులర్ నీట్ ఎగ్జామ్, అదేవిధంగా అనేక ఎగ్జామినేషన్స్కి సంబంధించి అండ్ విద్యా వ్యవస్థలో సంస్కరణలకు సంబంధించి ఖచ్చితంగా మనం అందరం పోరాడాల్సిందే. కానీ ఈ బొద్దింకలు చేస్తున్నటువంటి ఉద్యమం వెనకాల ఉన్న అసలు కారణాలు రాజకీయ ప్రయోజనాలు మాత్రమే. నిజమైన విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం మనం అందరం పనిచేయాల్సిందే. ప్రస్తుతం ఈ నీట్ వ్యవహారంలో అసలు ఏం జరిగిందో మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ కూడా ఆధారాలతో, నిజానికి చెప్తున్నాను నేను, అబద్ధాలు ఏమీ అక్కర్లేదు. ఎవరో ఏదో చెప్పిన మాటలు మాత్రం వినాల్సిన అవసరం లేదు. జరిగింది జరిగినట్టుగా నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా ఈ వీడియోని చూడండి. అసలు ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఎలా అయింది, ఎప్పుడు అయింది, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి చూస్తే, ప్రస్తుతం ఇప్పుడు కాక్రోచ్ ఉద్యమంలో వీళ్ళు చేస్తున్నటువంటి విమర్శల్లో కీలకంగా కనబడుతుంది ఏంటి అని అంటే కనుక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి ఒకటి. రెండు, కేంద్ర ప్రభుత్వము జవాబుదారీతనంతో పనిచేయట్లేదు, విద్యార్థుల గోడును వినిపించుకోవట్లేదు అని అంటున్నారు. జవాబుదారీతనం, అకౌంటబిలిటీ కేంద్ర ప్రభుత్వానికి లేదా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అంటున్నారు కదా, అసలు ధర్మేంద్ర ప్రధాన్ పాత్ర ఎంత ఉంటుంది? విద్యాశాఖ ఎలా ఈ పర్టికులర్ నీట్ ఎగ్జామ్ విషయంలో పనిచేసింది నేను చెప్తాను. ఫస్ట్, మే 3వ తేదీన నీట్ ఎగ్జామ్ లీక్ వార్తలు వచ్చాయి. అదే రోజు ఎగ్జామ్ జరిగింది, ఆ రోజే లీక్ అయినట్టుగా కొన్ని వార్తాంశాలు వచ్చాయి. అండ్ మే 7వ తేదీకి వచ్చేసరికి ఒక ధృవీకరణ జరిగింది. అండ్ ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దృష్టికి డైరెక్ట్ ఇన్పుట్స్ వచ్చాయి. దీంతో ఒక ధృవీకరణ అయితే వచ్చింది. మే 8వ తేదీన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్కి ఎన్టీఏ ఆదేశాలు జారీ చేసింది. మే 12వ తేదీన అధికారికంగా కేంద్ర విద్యాశాఖ ఈ పర్టికులర్ నీట్ ఎగ్జామ్ని క్యాన్సల్ చేస్తూ ప్రకటన జారీ చేసింది. మే 12వ తేదీ. మే 3వ తేదీన ఎగ్జామ్ జరిగింది. అండ్ ఆ తర్వాత ఇమీడియట్గా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్కి ఆదేశించారు. అండ్ మే 12వ తేదీకి వచ్చేసరికి ఎగ్జామ్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించారు. అండ్ నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఎగ్జామ్ మళ్ళీ రీటెస్ట్ నిర్వహిస్తాము అని ప్రకటించడం కూడా జరిగింది. అండ్ మే 12వ తేదీనే సిబిఐ ఎంక్వైరీకి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఓకే, సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులు ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో సుమారు 13 మందికి పైగా వాళ్ళపైన అరెస్టులు జారీ చేశారు. అండ్ అంతేకాదు మే 15వ తేదీకి వచ్చేసరికి ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా అమెండ్మెంట్ చేస్తూ తీసుకొచ్చారు. అదేంటంటే పేపర్ లీక్లు చేసే వాళ్ళపైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసే విధంగా, అంటే బెయిల్ మంజూరు కాని పరిస్థితి ఉండే విధంగా కఠినంగా వాళ్ళని శిక్షించే విధంగా చట్టాన్ని కూడా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. సో ఇవన్నీ చర్యలు కంటిన్యూస్గా తీసుకుంటూనే ఉన్నారు. మే 15వ తేదీన ఈవెన్ ధర్మేంద్ర ప్రధాన్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను, మళ్ళీ మేము రీటెస్ట్ నిర్వహిస్తాము అండ్ వీటి విషయంలో ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని విద్యార్థులకు భరోసా ఇచ్చారు మే 15వ తేదీనే. అయితే ఇంకోవైపు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అప్పుడప్పుడే పురుడు పోసుకుంటోంది. వాళ్ళకొక ఇష్యూ, మేజర్ ఇష్యూ కావాల్సి వచ్చింది స్టూడెంట్స్కి సంబంధించి. అదే టైంలో ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడంతో, నీట్ ఎగ్జామ్ లీక్ అవ్వడంతో దీన్ని అదునుగా తీసుకుని దీన్ని పైనే ఉద్యమాన్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అండ్ ఇదే టైంలో మే 15వ తేదీన ధర్మేంద్ర ప్రధాన్ గారు మళ్ళీ ఎగ్జామ్ నిర్వహిస్తామని ప్రకటించిన తర్వాత డాక్టర్ మంగళా కోహ్లీ అనే వ్యక్తి, ఈమె ఎవరు అని అంటే కనుక ఈమె ఫార్మర్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్కి సంబంధించి గతంలో అంటే 2007 నుంచి 2015 మధ్య కాలంలో ఈమె అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఈమె సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది. ఎందుకు అంటే ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ మే 3వ తేదీన నిర్వహించారు. అయితే అది ఎగ్జామ్ పేపర్ లీక్ అయినతో మళ్ళీ రీటెస్ట్ అంటున్నారు. రీటెస్ట్ జరపకూడదు అని ఈ డాక్టర్ మంగళా కోహ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు పిటిషన్ని తిరస్కరించింది. మీరు కావాలంటే స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి, నేను చూపిస్తున్నాను, చూడొచ్చు. ఈ డాక్టర్ మంగళా కోహ్లీ ఎందుకని రీటెస్ట్ జరగొద్దండి
అంటే ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన తర్వాత అలాగే విద్యార్థులు ఉండాలనేది ఈమె ఉద్దేశమా? ఎవరు తెలియదు. ఈమె ఎవరు అని అంటే ఈమె ఇంతకుముందు యూపీఏ గవర్నమెంట్ టైంలో ఈమె అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్గా హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వ్యక్తి. ఇక నెక్స్ట్, సరే సుప్రీంకోర్టు పిటిషన్ తిరస్కరించింది. ఆ తర్వాత జూన్ 21వ తేదీన నీట్ని మళ్ళీ నిర్వహించారు ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ నీట్ ఎగ్జామ్ని మళ్ళీ నిర్వహించడం జరిగింది. అండ్ నిర్వహించడమే కాదు, అండ్ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఒక చిన్న అంశం కూడా వీళ్ళు వదిలిపెట్టలేదు. ఈసారి ఎగ్జామ్ లీక్ అవ్వడానికి వీలు లేదు అని చాలా భీష్మించి కూర్చున్నారు. కొంతమంది అధికారులు ఎవరైతే ఎగ్జామ్ పేపర్ తయారు చేశారో వాళ్ళందరినీ కూడా ఐసోలేట్ చేశారు. అండ్ ఎయిర్ ఫోర్స్ని కూడా వినియోగించుకుని హెలికాప్టర్ ద్వారా ఈ ఎగ్జామ్ పేపర్స్ని తీసుకెళ్లారు. చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి జూన్ 21వ తేదీన నీట్ రీ ఎగ్జామ్ జరిగింది. జూలై 16వ తేదీన రిజల్ట్స్ కూడా వచ్చాయి. అయితే జూన్ 21వ తేదీన నీట్ రీ ఎగ్జామినేషన్ రీ టెస్ట్ నిర్వహించారు. జూన్ 28వ తేదీన సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. అంటే చూడొచ్చు మీరు, ఎవరి కోసం ఈ దీక్ష జరుగుతోంది అంటే ధర్మేంద్ర ప్రధాన్ నిజంగానే అకౌంటబిలిటీ లేకపోతే కనుక, ధర్మేంద్ర ప్రధాన్ ఆయన పట్టించుకోలేదు, ఆయన సరిగ్గా అసమర్థతతో వ్యవహరించారు అనుకుంటే కనుక ఇవన్నీ వ్యవహారాలు ఎలా జరిగాయి? వితిన్ 1.5 month లోపలనే మళ్ళీ రీటెస్ట్ నిర్వహించడం ఎలా జరిగింది? అండ్ అంతేకాదు, క్రిమినల్స్ ఎవరెవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో, లీక్ చేశారో వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది కదా. అకౌంటబిలిటీ అంటే అర్థం ఏంటి? రెండో అంశం, సరే ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కరే ఈ మొత్తం టెస్టులు నిర్వహిస్తారా అంటే ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి మాత్రమే. బేసికల్లీ ఈ పర్టికులర్ ఇది ఒకటేసారి కాదు, ఇంతకు ముందు కూడా 2-3 సార్లు ఈ నీట్ ఎగ్జామ్ లీక్ అయింది అని చెప్పేసి మనకు అనేక ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2024లో కేంద్ర ప్రభుత్వం ఒక హై లెవెల్ ఎక్స్పర్ట్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ హై లెవెల్ ఎక్స్పర్ట్స్ కమిటీ నిజంగా ఎందుకంటున్నానంటే ఇందులో ఎవరెవరు ఉన్నారో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది కేవలం రాజకీయ నాయకులు చేసే పరీక్ష కాదు, రాజకీయ నాయకులు మాత్రమే ఇది నడిపించేది కాదు. ధర్మేంద్ర ప్రధానో ఇంకో నాయకుడు కాదు. ఎవరెవరు ఉన్నారో చెప్తాను. ఈ హై లెవెల్ ఎక్స్పర్ట్స్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరోనంటే డాక్టర్ కె రాధాకృష్ణన్ గారు, ఫార్మర్ చైర్మన్ ఇస్రో చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఈ హై లెవెల్ ఎక్స్పర్ట్స్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించారు డాక్టర్ కె రాధాకృష్ణన్ గారు. ఇంకోవైపు ఢిల్లీ ఎయిమ్స్ ఫార్మర్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా గారు ఈ పర్టికులర్ ఎక్స్పర్ట్స్ కమిటీలో ఉన్నారు. అండ్ ప్రొఫెసర్ బిజే రావు గారు, ఈయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. ఇంకోవైపు ఐఐటి మద్రాస్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ రామమూర్తి గారు, ఈయన కూడా ఉన్నారు. అండ్ ఇంకోవైపు పంకజ్ బన్సాల్ అనే కర్మయోగి బోర్డు భారత్ అని చెప్పేసి ఆయన ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వ్యక్తి, ఆయన కూడా ఇందులో ఉన్నారు. ఇంకొక వైపు ఢిల్లీ ఐఐటికి సంబంధించినటువంటి స్టూడెంట్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ ఆదిత్య మిట్టల్ గారు దీంట్లో ఉన్నారు. అంటే హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ పెట్టి ఈ పర్టికులర్ నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరగకుండా చూడాలి అని చెప్పేసి వాళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులకు అనుగుణంగానే చర్యలకు పూనుకోవడం జరుగుతోంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జామ్ లీక్ ఎందుకు అయింది? మరి నిజంగా ఎక్స్పర్ట్స్ కమిటీ ఉండగా ఎందుకు లీక్ జరిగింది అని అంటే కనుక దీనికి వేరే కారణం కూడా ఉంది. అదేంటి అని అంటే కనుక ప్రస్తుతం రాజస్థాన్ కేంద్రంగా ప్రతి సంవత్సరం కూడా సుమారు 85,000 నుంచి 125,000 మంది వరకు కేవలం నీట్ కోసం కోచింగ్ తీసుకునే వాళ్ళే అక్కడ ఉంటారు. అంటే కోచింగ్ సెంటర్లకు సంబంధించినటువంటి ఒక పెద్ద వ్యవస్థ, ఒక మాఫియానే రాజస్థాన్ కోటాలో ఉంటుంది. సో రాజస్థాన్ కోటా అంటే మనకు దానికి ఎగ్జాంపుల్ కావాలి అని అంటే కోటాలో ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎలాంటివి అని అంటే కనుక ఇప్పుడు మన దగ్గర కూడా చూస్తుంటాం, కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రెషర్ కుక్కర్ల లాగా ఇంటర్మీడియట్ విద్యార్థుల్ని ఎంసెట్ కోసం, నీట్ కోసం, లేకపోతే ఐఐటి జేఈ కోసం అని చెప్పేసి ఒక ప్రెషర్ కుక్కర్ లాగా వాళ్ళని అందరినీ కూడా రుద్దేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మన దగ్గర. వాళ్ళే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటూ ఉంటారు. 1, 1, 2, 2, 3, 3, 5, 5 ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు చూసారా, ఆ పేర్లు ఎందుకు కానీ అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ కోటాలో ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి రాజస్థాన్లో. అక్కడ సుమారు 85,000 నుంచి 125,000 మంది ప్రతి సంవత్సరం కేవలం నీట్ కోచింగ్ కోసమనే ఆ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతారు. అండ్ అంతేకాదు ఇదే కోటాలో సుమారు 2,50,000 మంది వివిధ ఎంట్రన్స్ టెస్ట్ల కోసమని కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. యూపీఎస్సీ దగ్గర నుంచి అనేక ఐఐటి జేఈకి సంబంధించి, ఈవెన్ మన AAEEకి సంబంధించి కావచ్చు, అనేక ఎంట్రన్స్ టెస్ట్ల కోసమని కోచింగ్ తీసుకునే వాళ్ళు సుమారు 2,50,000 మంది. ఒక్క 2025 సంవత్సరంలోనే సుమారు 20 మందికి పైగా 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు బికాస్ ఆఫ్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్, నాట్ ఫర్ గవర్నమెంట్ చేయడం వల్ల కాదు. కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు అనేకం.
సరే దీంట్లో ఎవరి పాత్ర ఉంది, గవర్నమెంట్ పాత్రనా అని అంటే కనుక విద్యార్థుల తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులు తీసుకెళ్ళి వీళ్ళు ఐఐటి చేయాలి, వీళ్ళు జేఈకి వెళ్ళాల్సిందే, వీళ్ళు ట్రిపుల్ చేయాలి, లేకపోతే ఎన్ఐటీలో వీడు చదువుకోవాలి, ఇంకా చెప్పాలంటే డాక్టర్ అవ్వాలి అని చెప్పేసి అందులో దింపేవాళ్లే. ఓవైపు ప్రెషర్ తట్టుకోలేక స్టూడెంట్స్ చచ్చిపోతున్నారు, ఇంకొక వైపు మెడికల్ మాఫియా ఇంకోవైపు నెలకొంది. నిజానికి 2014 ముందు వరకు కూడా, అంటే ఈ నీట్ రాక ముందు వరకు కూడా అన్ని రాష్ట్రాల్లో ఎంట్రన్స్ టెస్ట్లు, మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్లు ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ మన దగ్గర ఉండేది, నేను కూడా ఎంసెట్ రాసిన వాడినే. సో నేను వేరే రాష్ట్రంలో కనుక మెడిసిన్ చదవాలి అనుకుంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉండేది. అంటే సుమారుగా ఒక విద్యార్థి మెడిసిన్ రాయాలంటే దేశవ్యాప్తంగా 40 ఎంట్రన్స్ టెస్ట్లు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో కలిపితే కనుక చాలా ఎంట్రన్స్ టెస్ట్లకు మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆయా ఎంట్రన్స్ టెస్ట్లు ఇన్ని రాయడం ఎందుకు, ఇక్కడ ఉన్నవాడు తమిళనాడు సెట్ రాయాలి, లేకపోతే కర్ణాటక సెట్ రాయాలి, లేకపోతే రాజస్థాన్లో ఇంకో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, ఇవన్నిటికంటే అన్నీ కలిపి దేశవ్యాప్తంగా ఒకే ఎంట్రన్స్ టెస్ట్ ఉండడం వల్ల సో దట్ మెడికల్ సీట్లు అందరికీ అవైలబుల్ అవుతాయి, పెరుగుతాయి మెడికల్ సీట్లు. ఎవరైనా సరే ఇంకొక రాష్ట్రంలోకి వెళ్ళి మెడిసిన్ చేయడానికి అర్హత పొందినట్లు అవుతుంది అని చెప్పి ఈ నీట్ని తీసుకొచ్చారు. ఇందులో ఎవరికి నష్టము అని అంటే కనుక అసలు మెడికల్ కాలేజీలకు నష్టం. మెడికల్ కాలేజీలు ఏం చేస్తాయి, ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే 5 కోట్లు 10 కోట్లు పెట్టి మెడికల్ సీట్లను కొనుక్కునే వ్యవస్థ ఉండేది. గతంలో ఇంకెక్కువ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది, గతంలో ఇంకా ఎక్కువ ఉండేది. ఎలా ఉండేదంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వమే వీటన్నిటిని చూస్తుంది కాబట్టి, ఆ ఎంట్రన్స్ టెస్ట్ని వాళ్ళే నిర్వహిస్తారు కాబట్టి మెడికల్ సీట్లు అమ్ముకోవడానికి ఎక్కువ అవకాశం ఉండేది. ఇప్పుడు నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ అయ్యేసరికి, ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ అయ్యేసరికి, నేషనల్ లెవెల్లో ఇది జరిగేసరికి ఈ అమ్మకానికి సీట్లు తగ్గిపోతున్నాయి. అంటే రావాల్సిన మొత్తంలో లాభం రాక కొంచెం తగ్గుతున్న పరిస్థితి నెలకొంది. అందుకోసం ఇప్పుడు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇట్లాంటి రాష్ట్రాలు ఎక్కువ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా పొలిటీషియన్స్ నడిపే కాలేజీలే మళ్ళీ అందులో కూడా. సో వాళ్ళు ఇప్పుడు ఈ నీటే ఉండకూడదని ఒత్తిడి తెస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ విజయ్ కూడా ఇవాళ అన్నమాట, అందుకే నీట్ ఉండకూడదనే ఒత్తిడి ఎందుకు తీసుకొస్తున్నారు అని అంటే కనుక నీట్ తీసేస్తే ఆ రాష్ట్రం ఈ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించుకోవచ్చు. సో మెడికల్ సీట్లని మళ్ళీ వాళ్ళు అమ్ముకోవడానికి ఈజీ అవుతుంది కాబట్టి ఇదొక అంశం. రెండో అంశము, ఇప్పుడు ఈ రాజస్థాన్, కోటా ఇట్లాంటి వాటిల్లో ప్రెషర్ కుక్కర్ లాంటి కోచింగ్ సెంటర్లో చదువుకునే వాళ్ళు ఒకవైపు అయితే, ఇంకొక వైపు ఉంది. అంటే వీళ్ళ మీద ఇప్పుడు బేసికల్లీ ఒక డబ్బున్నవాడు ఉన్నాడు, ఒక డాక్టరో ఇంజనీరో చాలా డబ్బున్నవాడు ఉన్నాడు, వీడు మెడికల్ సీట్ కొనుక్కోవాలనుకుంటాడు. 5 కోట్లో 10 కోట్లో పెట్టి మెడికల్ సీట్ కొనుక్కోవడం కంటే నేను అసలు ఎగ్జామ్ పేపర్నే లీక్ చేస్తే బెటర్ కదా, ₹1 కోటి ఇస్తే ఎవడో ఒకడు లీక్ చేస్తాడు కదా అని ఈ కోచింగ్ సెంటర్లు వీళ్ళు కలిసి ఈజీగా లీక్ చేసే వ్యవస్థల్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. ఇది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. దీన్ని కట్టడి చేయడం కోసమే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ప్రభుత్వము ఈ పర్టికులర్ ఈ లీక్ జరిగిన తర్వాత ఇప్పుడు ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. రాబోయే రోజుల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు. ఇప్పటిదాకా ఫిజికల్ పేపర్ ప్రింట్ చేయడము, అది తీసుకురావడం, ఈ లోపల ఎక్కడో ఎవడో ఫోటో తీసి లీక్ చేయవచ్చు, ఈజీగా లీక్ చేయడానికి అవకాశం ఇప్పటిదాకా ఉంది. ఇక మీదట అలాంటి వాతావరణం ఉండకుండా ఉండడం కోసమే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా ఈ నీట్ని నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఇది ఒక ఓవరాల్ కథా కమామిషు. ఇందులో పోనీ ఇప్పుడు నిజంగా మనం మాట్లాడాము, ఇందులో చాలా విషయాల్లో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. అండ్ ప్రైవేట్ కాలేజీలకు సంబంధించినటువంటి మాఫియా, ఇంకోవైపు ఫీజులు, ఇంకోవైపు ప్రెషర్ కుక్కర్ లాగా మారుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్, ఈ వ్యవహారాలన్నింటినీ పక్కన పెట్టేసి వీటి గురించి ఒక్కరు మాట్లాడట్లేదు. సిజేపీ ప్రొటెస్ట్లో ఉన్నవాడు కావచ్చు, సోనం వాంగ్చుక్ కావచ్చు, ఎవడూ మాట్లాడట్లేదు. మాట్లాడుతుందల్లా ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, లేదంటే మోదీ గద్దె దిగిపోవాలి. అసలు విద్యా వ్యవస్థలో సంస్కరణల గురించి నిజంగా చర్చించాల్సింది ఉంది. వాటి గురించి మనం చర్చించాలి. ఎందుకు అని అంటున్నానంటే ఇది కేవలం ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే కాదు. ఎగ్జామ్ పేపర్స్ లీక్లు ఎలా జరుగుతున్నాయో నేను చెప్తాను. ఇవన్నీ నేను పేపర్లలో రిపోర్ట్ అయిన అంశాలు నేను చెప్తున్నాను. మీరు కావాలంటే స్క్రీన్ షాట్స్ కూడా చూడవచ్చు. జమ్మూ కాశ్మీర్లో సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ఎస్ఎస్బి బోర్డ్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. ఇది జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్ పేపర్ లీక్ జరిగింది. ఇది 2025 ఆగస్టు నెలలో ఈ పేపర్ లీక్ జరిగింది. ఇది జమ్మూ కాశ్మీర్లో. అండ్ హిమాచల్ ప్రదేశ్, కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్లో క్లాస్ 12 ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది పేపర్ లీక్ అవ్వడం వల్ల. 2025 మార్చి నెలలో జరిగిన సంఘటన ఇది. జార్ఖండ్లో క్లాస్ 10 బోర్డ్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. 2025 ఫిబ్రవరి నెలలో జరిగింది ఇది. మన తెలంగాణలో ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది మార్చ్ 2025లో. 2020 సంవత్సరం మార్చి నెలలో మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇంకోవైపు తెలంగాణలోనే ఎస్ఎస్సి పేపర్ లీక్ అయింది నిజామాబాద్లో. 7 గవర్నమెంట్ టీచర్స్ని సస్పెండ్ చేశారు. ఇందులో
మార్చి 2026లో ఈ సంఘటన జరిగింది. ఈ సంవత్సరమే మార్చి నెలలో జరిగింది. తమిళనాడులో టీచర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీకి సంబంధించి పేపర్ లీక్ జరిగింది. 2025 మార్చి నెలలో ఈ ఉదంతం తమిళనాడులో జరిగింది. ఇంకోవైపు వెస్ట్ బెంగాల్లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ర్యాకెట్ పోయిన సంవత్సరం మమతా బెనర్జీ ప్రభుత్వంలోనే జరిగింది ఇది కూడా. సో ఇట్లా లెక్క వేస్తే ప్రతి సంవత్సరము అడపాదడప ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక చోట ఏదో ఒక పేపర్ లీక్ అవుతూనే ఉంది. కానీ ఈ రాష్ట్రాలు ఏవి, నేను ఇప్పుడు కావాలని చెప్పినవి కూడా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఇండీ బ్లాక్కి సంబంధించిన గవర్నమెంటే ఉంది, ఉమర్ అబ్దుల్లాది. జార్ఖండ్ ముక్తి మోర్చా ఇండీ బ్లాక్, అండ్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. తమిళనాడులో అటు టీవీకే ప్రభుత్వం ఉంది, అంతకుముందు డిఎంకే ప్రభుత్వం ఉంది, ఇండీ బ్లాక్కి సపోర్ట్ చేసిందే. ఇంకోవైపు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలోనే ఇవన్నీ జరిగినాయి. మరి వీటన్నిటికీ ఎవరు రాజీనామా అడగట్లేదు, వీళ్ళెవరు అకౌంటబిలిటీతో మాట్లాడట్లేదు. సమస్య ఏంటంటే విద్యా వ్యవస్థ గురించి ఖచ్చితంగా అందరం మాట్లాడాలి, అందరూ డిస్కస్ చేయాల్సిన అంశం. కానీ విద్యా వ్యవస్థ గురించి మాట్లాడకుండా కేవలం ధర్మేంద్ర ప్రధాన్కి, నరేంద్ర మోదీకి ముడిపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ చర్చ అంతా నడుస్తోంది. సో అందుకని నేను జాగ్రత్తగా చెప్తున్నాను, ఈ బొద్దింకల ఉద్యమమో రాజకీయ పార్టీల నిరసనలో ఇవన్నిటినీ మీరు విశ్వసించవద్దు. సామాన్యమైనటువంటి విద్యార్థులు ఖచ్చితంగా మనం అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి మనం మాట్లాడాలి, కేంద్ర ప్రభుత్వం కూడా మనం మాట్లాడాలి, రెండింటికి సంబంధించి మనం మాట్లాడాలి. కానీ ఈ అనవసరమైనటువంటి వాటిల్లోకి వెళ్ళిపోయి మనల్ని తప్పుదోవ పట్టించేటువంటి వ్యక్తుల మధ్య మనం ఇరుక్కోవద్దు, వాళ్ళ నెరేటివ్స్ని మనం మోయవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మన సమాచారం, మన దేశ హితం కోసం నేషనల్ స్టార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.